క్యూబ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు ఏకనాడి అన్న దాని గురించి ఏ విధంగా చూడాలి? అసలు ఇక్కడ వివాహ పొంతంలో నాడీ దోషం అనేది ఉండకూడదు. అంటే ఏకనాడి అనేది ఉంటే వాళ్ళకి మృత్యు సంభవించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే అకాల మరణం వధూవరులకి. అంటే మనకి ఆదినాడి, అంత్యనాడి, మధ్యనాడి అని 3 నాడులు ఉంటాయి. ఆదినాడి, అంత్యనాడి, మధ్యనాడి. ఇద్దరు వధూవరులిద్దరూ ఆదినాడైతే ఇద్దరి మధ్యలో పరస్పరం కలహాలు వస్తుంటాయి. పరస్పరం కలహాలే కాదు, రోగాలు వస్తుంటాయి, మృత్యు. అలానే అంత్యనాడి, మధ్యనాడి కూడా ఏదైతే నాడీ దోషం అనేది ఏర్పడుతుంటుందో వాళ్ళకి మృత్యు సంభవించే అవకాశాలు ఉంటాయి. అకాల మృత్యు, అకాల రోగములు, అకాల మృత్యు, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. బాగానే ఉన్నారు అని అనుకుంటారు, కానీ ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రమాదాలు జరగటం కానీ, అకాల మరణం కానీ, అకాల రోగం కానీ వస్తాయి. అంటే అకాలంగా తెలిసి తెలియనట్టుగా నేను బాగానే ఉన్నా, బ్రహ్మాండంగా ఉన్నా కూడా హఠాత్తుగా పరిణామాలు మారిపోతుంటాయి. అంటే ఏకనాడి అనేది మనం గుణాల్లో ఒకటి. ఏకనాడి దోషం అనేది ఉండకూడదు. అంటే వధూవరులు ఇద్దరు కూడా ఒకటే ఆదినాడి కాకూడదు, వధూవరులు ఇద్దరు కూడా అంత్యనాడి కాకూడదు, వధూవరులు ఇద్దరు కూడా మధ్యనాడి కాకూడదు. ఈ నాడీ దోషం అంటే ఏమిటంటే యాక్చువల్గా ఏమిటంటే రోగపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటం మంచిది. అంటే రోగాలు ఎక్కువగా హాని చేస్తుంటాయి. అంటే వధువుకు హాని చేయటం, వరుడు హాని చేయటం, ఇద్దరి మధ్యలో అకాల మృత్యు ఉండటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఋషులు తెలిపారు. అంటే శరీరం రుగ్మతలు, శరీరంలో ఎలర్జీలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఒకే నాడి ఉండరాదని చెప్పబడింది. ఒకే నాడిలో ఏమిటి అనంటే కొన్ని ఒకే నాడి ఉన్న ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. అంటే మనకి శాస్త్రంలో ఎలా ఉంటుందంటే వైద్య పరిభాషలో వాత, పిత్త, కపాలనే నాడులు ఉంటాయి, 3 నాడులు. ఆ 3 నాడులే దీనికి ఆదినాడి, అంత్యనాడి, మధ్యనాడి అని అర్థం. అంటే ఇక్కడ ఏదైతే ఇద్దరి మధ్యలో ఒకే నాడి అయితే వధువు కాని ఉంటుంది. తర్వాత వచ్చేటప్పుడు ఇద్దరి మధ్యలో కపనాడి అయింది అనుకోండి, ఇరువురికి కూడా అకాల మృత్యు. అంటే ఇరువురికి కూడా దోషం. అంటే కపనాడి అంటే ఏంది? అంత్యనాడి అని అర్థం. అంటే నేను చెప్పిన వాత, పిత్త, కపనాడులు అంటే ఏమిటనంటే ఇప్పుడు వాతనాడి అనుకో, మధ్యనాడి అని అర్థం, సమానం. ఇద్దరు కూడా మధ్యనాడి అయితే వధువు హాని అమ్మాయికి. రెండోది పిత్తనాడి అయిందనుకోండి, దాన్ని ఏమంటారంటే మధ్యనాడి అంటారు. ఆ మధ్యనాడికి ఏమిటంటే వధువు హాని అవుతుంది. తర్వాత వచ్చేటప్పటికల్లా అంత్యనాడి అని ఉంటుంది, దాన్ని కపనాడి అంటారు. అదైతే ఏంటంటే ఇరువురికి కూడా అకాల మృత్యు. ఆదినాడి ఉంటుంది. ఆదినాడి అంటే వాతనాడి. అంటే ఆది, మధ్య, అంత్య, వాత, పిత్త, కపనాడులు అని అర్థం మూటికి. అంటే ఈ మూటికి ఆ 3 లింక్. అంటే మనం అనుకున్నట్టుగా ఫస్ట్ ఆది అంటే ఫస్ట్ ఉంటుంది, మధ్య అంటే మధ్యలో ఉంటుంది, అంత్య అంటే 3వది ఉంటుంది, వాత ఫస్ట్, తర్వాత పిత్త, కపనాడులు. వాతనాడుల వల్ల ఏం జరుగుతుంది? దాన్ని ఆదినాడి అంటారు. దానివల్ల ఏముందంటే వరుణుకి హాని, అబ్బాయికి హాని. రెండోది వచ్చే మధ్యనాడి అంటే పిత్తనాడి, దానివల్ల ఎవరికి? వధువుకు హాని. తర్వాత వచ్చేటప్పటికల్లా మనకి అంత్యనాడి ఉంటుంది. అంత్యనాడి అంటే ఏమిటంటే కపనాడి అని అర్థం. అంటే ఇద్దరికి కూడా అకాల మృత్యు సంభవిస్తుంది. ఫస్ట్ భర్త కానీ, తర్వాత భార్య కానీ, ఇద్దరికి కూడా అకాల మృత్యు సంభవిస్తుంటుంది. ఇవన్నీ కూడా ఋషులు చెప్పారు. అయితే ఈ నాడుల్లో ఏకనాడి దోషం అనేది ఉండకూడదు. కానీ కొన్నిటికి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. గమ్మత్తు కొన్ని ఎగ్జంప్షన్ ఏంది? ఆదినాడి తీసుకుందాం. ఆదినాడిలో కొన్ని నక్షత్రాలు ఇద్దరు కూడా ఆదినాడి అయినా ఏకనాడి అయినా దోషం లేదు. అంటే అబ్బాయి ఆదినాడి, అమ్మాయి ఆదినాడి, ఇద్దరైనా కూడా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి కొన్నిటికి. అంటే ఏమీ కాదని చెబుతాడు ఋషులు శాస్త్రంలో. సేమ్ ఉన్నాయి కూడా, కానీ ఉన్నాయి కొన్ని. అవి ఏ నక్షత్రాలు అంటే కేతు నక్షత్రాల్లో 2 నక్షత్రాలు ఉంటాయి, అశ్వని, మూల. అశ్వని అబ్బాయి, అమ్మాయి అశ్వని, ఇద్దరు కూడా వధువులు ఇద్దరు కూడా అశ్వని అయితే ఆ దోషం ఏమైతే ఆదినాడి అవుతుందో ఆ దోషం రాదు అని అర్థం.
అంటే ఏకనాడి దోషం ఉండదు. ఆదినాడిలో 7 నక్షత్రాలు చెప్పారు. అశ్విని, మూల, ఆరుద్ర, శతభిషము, పునరుస్సు, పూర్వాభాద్ర, ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఏకనాడి దోషం లేదు. దాని తర్వాత మధ్యనాడి ఉంది. మృగశిర, చిత్త, ధనిష్ట, పుష్యమి, అనురాధ, పుబ్బ, పూర్వాషాఢ. అంటే ఈ ఈ 7 నక్షత్రాలకి మధ్యనాడి దోషం లేదు. అంటే వధూవరులు ఇద్దరు చేసుకోవచ్చు. అంటే మృగశిర నక్షత్రం చిత్తా నక్షత్రం చేసుకోవచ్చు, చిత్తా నక్షత్రం ధనిష్ట నక్షత్రం చేసుకోవచ్చు. అలానే పుష్యమి నక్షత్రం అనురాధ నక్షత్రం చేసుకోవచ్చు, అనురాధ నక్షత్రం పుష్యమి చేసుకోవచ్చు. అలానే పుష్యమి కూడా చేసుకోవచ్చు. దాంతో పుబ్బ, పూర్వాషాఢ, ఆ పుబ్బ వాళ్ళు పుబ్బని, పూర్వాషాఢ పుబ్బ, పూర్వాషాఢ ఎవరైనా చేసుకోవచ్చు. ఇది మధ్యనాడి దోషాన్ని పరిహారం, అంటే ఎగ్జంప్షన్ అని అర్థం. తర్వాత అంత్యనాడి ఉందిగా మూడోది, అంటే కృత్తిక, ఉత్తరాషాఢ. కృత్తికా నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ చేసుకోవచ్చు, లేకపోతే 2 కృత్తికలు వాళ్ళు చేసుకోవచ్చు, 2 ఉత్తరాషాఢ వాళ్ళు చేసుకోవచ్చు. రోహిణి, శ్రవణం, రోహిణి వాళ్ళు రోహిణి చేసుకోవచ్చు, రోహిణి శ్రవణం చేసుకోవచ్చు. అలా ఆశ్లేష, విశాఖ, మక. ఆశ్లేష వాళ్ళు విశాఖ నక్షత్రం చేసి, విశాఖ వాళ్ళు మకా నక్షత్రం చేసుకోవచ్చు. అంటే ఈ ఏదైతే ఆదినాడిలో ఉన్న 7 నక్షత్రాలు, మధ్యనాడిలో ఉన్న 7 నక్షత్రాలు, అంత్యనాడిలో ఉన్న 7 నక్షత్రాలు, అంటే 21 నక్షత్రానికి ఎగ్జామ్స్ ఉన్నాయి. 21 అంటే 7 నక్షత్రాలు, 3 × 7 3 × 7 21 స్టార్స్. అంటే 27 నక్షత్రాలు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక 6 నక్షత్రాలకు మాత్రం ఎగ్జామ్షన్ లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి. అందువల్ల నాడీ దోషం అనేది ఖచ్చితంగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. నాడీ దోషం చూసుకోకపోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.